ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో డిజిటల్ ఇండియా మిషన్ ఒకటి. ఇది సాధారణ ప్రజలకు డిజిటల్ సేవలు అందుకునేందుకు సహాయపడుతూ ఉంది. డిజిటల్ ఇండియాకు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తమ పాలనలో దేశాన్ని సాంకేతికత వైపు నడిపిస్తున్నామని తెలపగా, డిజిటల్ ఇండియా అంటే నెరవేర్చని హామీలేనని కాంగ్రెస్ విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో డిజిటల్ ఇండియా మిషన్ ఒకటి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. సాధారణ ప్రజలకు కూడా డిజిటల్ సేవలు అందుకునేందుకు సహాయపడుతుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. 2015 జూలై 1న ఈ మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్లో కీలక స్తంభాలుగా బ్రాడ్బ్యాండ్ హైవేలు, అందరికీ మొబైల్ ఫోన్ కనెక్షన్ అందించడం, ఇంటర్నెట్ను అందుబాటులో ఉంచడం, ఈ గవర్నెన్స్, అందరికీ సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, సమాచార సాంకేతిక సంబంధిత ఉద్యోగాలు, వేగంగా సేవలు విస్తరించడం, పౌరులకు డిజిటల్ సాధికారత వంటివి ఉన్నాయి. దేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం చేపట్టి జూలై 1 నాటికి 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తమ పాలనలో దేశాన్ని సాంకేతికత వైపు నడుపుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. భారతీయులు సాంకేతికతను వాడగలరా లేదా అనే సందేహంతోనే దశాబ్దాలు గడిచిపోయాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణిని మార్చిందని మోదీ అన్నారు. 2014లో దేశంలో 25 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటే ప్రస్తుతం 97 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లున్నాయని మోదీ తెలిపారు. ఉన్నవారికి లేనివారికి మధ్య ఉన్న అంతరాలు తొలగించి దేశంలో అవకాశాలను ప్రజాస్వామీకరించామని, ఇప్పుడిది ప్రజల ఉద్యమంగా రూపుదిద్దుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మారుమూల గ్రామాలను కలిపేలా 42 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేశామని మోదీ తెలిపారు. దేశంలో అత్యంత వేగమైన 5Gని అందుబాటులోకి తెచ్చేందుకు 4.81 లక్షల బేస్ స్టేషన్లను 2 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చామని మోదీ తెలిపారు. గల్వాన్, సియాచిన్, లద్దాఖ్లకు ఇప్పుడు అధిక వేగ ఇంటర్నెట్ చేరుతోందని మోదీ పేర్కొన్నారు. యూపీఐ వంటి వేదికల వల్ల ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగం మన దేశంలోనే జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. దళారుల ప్రమేయాన్ని తొలగించిన ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల 3.48 లక్షల కోట్ల డబ్బు ఆదా అయ్యిందని తెలిపిన మోదీ, ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా సామాన్యులు సైతం దేశ నలుమూలలా తమ సరుకుల్ని, సేవల్ని విక్రయించగలుగుతున్నారని స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో ఇంకా ముందుకు దూసుకువెళ్లి ప్రపంచంపై మనదైన ముద్ర వేయబోతున్నామని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా అంటే నెరవేర్చని హామీలేనని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పినా అవన్నీ శుష్క వాగ్దానాలుగానే మిగిలాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని 65% గ్రామాలకు ఇప్పటికీ బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి రాలేదని, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీల రుణభారం పెరిగిపోతోందని, సైబర్ నేరాలకు అంతే లేదని ఖర్గే ఆరోపించారు. అంతేకాదు, వీటికి సంబంధించిన గణాంకాలను వివరించిన ఖర్గే, ఆధార్, యూపీఐలకు పునాదులు కాంగ్రెస్ పాలనలోనే పడ్డాయని పేర్కొన్నారు. ఓవైపు డిజిటల్ ఇండియా ద్వారా సాంకేతికంగా భారత్ దూసుకుపోతుందని కేంద్రం చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం అవన్నీ అబద్ధాలని కొట్టిపారేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ఇండియా అంటే నెరవేర్చని హామీలేనని కాంగ్రెస్ చేసిన విమర్శలను కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. దేశంలో బఫరింగ్ యుగం కాంగ్రెస్తోనే ముగిసిపోయిందని, ప్రధాని మోదీ పాలనలో దేశం 5G వేగంతో దూసుకువెళుతోందని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి జ్ఞానోదయం కలిగించే మరో అవకాశం తమకు ఇచ్చినందుకు జ్యోతిరాదిత్య సింధియా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ నేతలు తమను ప్రశ్నించిన ప్రతిసారి తగిన ఆధారాలతో జవాబు చెప్పామని పేర్కొన్న సింధియా, దేశ ప్రజలకు కాంగ్రెస్ డయల్-అప్ సౌకర్యం కూడా అందించలేకపోయిందని ఎద్దేవా చేశారు. కానీ తమ ప్రభుత్వం ప్రపంచ స్థాయి టెలికాం నెట్వర్క్, యూపీఐ, భారత నెట్వర్క్ వంటి సేవలను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వరుసగా లాభాలు ఆర్జించడం, 2 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలను బ్రాడ్బ్యాండ్లో అనుసంధానించడం వంటి విషయాలను జ్యోతిరాదిత్య సింధియా ఉదహరించారు. యూపీఐ వంటి వేదిక వల్ల ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగం మన దేశంలోనే జరుగుతున్నాయని సింధియా తెలిపారు. వ్యాపారాల్లో దళారుల ప్రమేయాన్ని తొలగించి ప్రత్యక్ష నగదు బదిలీ చేయడం వల్ల
3.48 లక్షల కోట్ల డబ్బు ఆదా అవుతోందని జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. గత కాంగ్రెస్ పాలకులు చేయలేని ఎన్నో పనులను మోదీ సర్కార్ చేసి చూపిస్తోందని, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు సాంకేతికంగా మరో స్థాయికి తీసుకువెళ్లామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. భారత ఆర్థిక ముఖచిత్రానికి వస్తు సేవల పన్ను కొత్త రూపు ఇచ్చిందని ప్రధాని మోదీ పేర్కొనగా, జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ విమర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.